మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్రపటానికి మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, కేసీఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90% పూర్తయినా మిగిలిన 10% పనులను సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. కాలువలు, నీటి విభాగాలు పూర్తి చేయకపోవడం వల్ల ప్రజలకు సమస్యలు ఎదురవుతున్నాయని, సరైన నష్టపరిహారం లేక రోడ్లపై ధర్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. కేటీఆర్ పాలమూరు రంగారెడ్డి పథకానికి జైపాల్ రెడ్డి పేరును పెట్టడం హాస్యాస్పదంగా ఉందని, పాలమూరు ప్రజల తరపున ప్రభుత్వం వెంటనే పథకం పూర్తి చేయాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. అలాగే పార్టీ మారిన నేతల అస్పష్టత స్థితి, ప్రభుత్వ బెదిరింపులను ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. పిసిసి ప్రెసిడెంట్ ఆయన ఒక కర్రలో కూర్చుంటే మంచిది. ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ చెప్తున్నాడు కృష్ణమోహన్ రెడ్డి మా పార్టీలో ఉన్నాడని. మరి ఈయన నేను కాదంటున్నాడు. స్వయంగా ఏం చెప్తున్నాడు? కండువా వేసుకున్నాను, కాంగ్రెస్ కండువా, కానీ నాకు సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్తున్నాడు. మరి బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎందుకు రావడం లేదు? బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ శాసనసభా పక్షంతో ఎందుకు కూర్చోవడం లేదు? బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ ప్రోగ్రాంలలో ఎందుకు పాల్గొనడం లేదు? ప్రజలను పిచ్చి వాళ్ళు అనుకొని, ప్రజలను వెర్రి వాళ్ళు అనుకొని, ఓటేసిన ప్రజల్ని వాళ్ళ విఘ్నతను అగౌరవపరచడం కాకపోతే ఇది ఏంటిది? ఇంకోటి, ఎక్కడ చూసినా ఇవాళ మంత్రుల ప్రోగ్రాంలో నిన్న బూతులు తిరుగుతుంటే జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు టీఆర్ఎస్ని, కేసీఆర్ గారిని బూతులు తిరుగుతుంటే అదే వేదిక మీద పల్లికిలించుకుంటూ కూర్చున్నది ఎవరు? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ రెడ్డి. నిన్నగాక మొన్న మీరు చూసే ఉంటారు ఒక టీవీ ఇంటర్వ్యూలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అవును ఆ 10 మంది మా పార్టీలో చేరినారు అని స్పష్టంగా చెప్పారు. మరి పిసిసి ప్రెసిడెంటే అప్రూవర్గా మారిపోయిన తర్వాత, పిసిసి ప్రెసిడెంట్ గారి నేరాంగీకారం చేసిన తర్వాత ఇంకా ఎంక్వైరీ ఎందుకు, ఇంకా చర్చ ఎందుకు? ఆ 10 మంది మీద వేటేయడానికి స్పీకర్ గారికి మొహమాటం ఎందుకని మేము అడుగుతాం. ఆల్రెడీ సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉంది. ఇవాళ కాంగ్రెస్ నాయకత్వం ఏమనుకుంటున్నది అంటే ప్రజలను, మీడియాను, కోర్టులను కూడా, న్యాయ వ్యవస్థను కూడా చిన్న చూపు చూస్తూ మేమేదో వీళ్ళతోని కొన్ని చిలిపి ఆటలు ఆడి ఏదో తప్పించుకోవచ్చు అన్న దూరంలో వ్యవహారం చేయాలి. ఉంటాయి అవసరమైతే ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే, ఒకటి పులింగం, ఇంకోటి స్త్రీలింగం. వీళ్ళు ఏ లింగమో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇవాళ, కర్మ. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు బాధపడే పరిస్థితి, ఇట్లాంటి వాళ్ళకు ఓటేసి గెలిపించినందుకు కార్యకర్తలుగా మా కార్యకర్తలు బాధపడే పరిస్థితి. అయినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే చెప్పింది స్పీకర్ గారికి, మీరు వెంటనే నిర్ణయం తీసుకోవాలని. పిసిసి ప్రెసిడెంటే స్వయంగా చెప్పిన తర్వాత ఇంకా చర్చకు కానీ, ఇంకా ఏదో రకంగా తిమ్మిని బమ్మించేసే కార్యక్రమానికి కానీ ఆస్కారం లేదు. పిసిసి ప్రెసిడెంట్ చెప్పిన దానికి కూడా మేము సుప్రీంకోర్టు ముందు పెడతాం. తప్పకుండా స్పీకర్ గారు ఏమైనా ఉల్టా పుల్టా చేస్తే తప్పకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతాం. న్యాయం జరిగే వరకు పోరాటం చేసి ఏదో రాజకీయ లబ్ధి పొందేదానికి లక్ష కోట్లు అని మాట్లాడతారు. ఆయన మామగారు స్వయంగా పద్మారెడ్డి గారు చెప్పారు, అది 93,000 కోట్లు 94,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది? ఇది రాజకీయం తప్ప ఇంకోటి కాదు అని వాళ్ళ మామగారు చెప్పినా దాని మాట వినరు. 94,000 కోట్ల రూపాయలు ఖర్చైన ప్రాజెక్టులో 2 పిల్లర్లు దెబ్బతింటే 200-250 రూపాయల ఏజెన్సీయే ఖర్చు పెట్టి రిపేర్ చేసే అవకాశం ఉండగా కూడా, ప్రజల మీద ఒక పైసా భారం పడకుండా చేసే అవకాశం ఉండగా దాన్ని ముందుకు పోనీయదు. సరే, అక్కడంటే ఏదో జరిగింది, ఏదో మీరు 20 నెలలు మీ పైశాచిక ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెడుతున్నారు, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం ద్వారా, కేసీఆర్ గారి మీద కేసు పెట్టాలనుకోవడం ద్వారా అక్కడ ఒక రాజకీయ కుయుక్తితో ప్రయత్నం చేసినారు అనుకోవచ్చు. మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమైంది? ఇక్కడ మీకు ఏ ఆటంకం లేదు కదా. ఇక్కడ 90% పనులు అయిపోయినాయి కదా. కేవలం 10% పనులు చేయడానికి మీకు మనసు ఎందుకు రావట్లేదు? 22 నెలలు సరిపోలేదా? 22 నెలల్లో మీరు డబ్బులు కేటాయించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడానికి మీకు మనసు రావడం లేదా రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం. తప్పకుండా జిల్లా ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా ఆలోచన చేస్తాం పార్టీగా. జిల్లా నాయకత్వం కూడా, వారు కూడా ఇప్పటిదాకా నాకు చెప్తా ఉన్నారు ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి జిల్లాలో. నాయకుల మీద కేసులు పెట్టడం, మా దేవరకంద్రలో ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ మీద ఒక లేని కేసు పెట్టి జైలుకు పంపించి, పార్టీ మారితే కేసు తీసేస్తాం, పార్టీ మారకపోతే జైలుకు పంపుతాం అని బెదిరించడం. వ్యాపారాలు చేసుకునే, చిన్న వ్యాపారాలు చేసుకునే నాయకుల మీద వాళ్ళ క్రషర్లు ముయించడం, వాళ్ళ వ్యాపారాల మీద పడి జిఎస్టీ వాళ్ళని వేధించడం, పోలీసులను పంపించి వేధించడం, ఈ రకంగా ఒక చౌకబారు రాజకీయం ఇవాళ ఈ జిల్లాలో కూడా జరుగుతూ ఉంది.